యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు వాక్యము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. వాస్తవంగా మనం గమనించగలిగినట్లయితే రోజుకు ఎన్నో సార్లు ప్రయాణం చేస్తుంటాము, ఎక్కడికో వెళ్తుంటాము, వస్తుంటాము. దుష్టుడు, శత్రువైనటువంటి అపవాది ఎప్పుడు కూడా మనపై దాడి చేస్తూ మనల్ని మృంగాలని లేదా మనల్ని దేవుని నుండి శాశ్వతముగా దూరం చేయాలని వాడు ఒక చూపుతో మనం చూస్తూ ఉంటాడు. అయితే మనకు తెలియకోకుండా, మన ప్రమేయం లేకోకుండానే మనము కొన్నిసార్లు ప్రయాణిస్తూ ఉంటాము. ఆ ప్రయాణాలలో శత్రువు చేతిలో పడిపోతుంటాము, ప్రమాదాలలో పడిపోతుంటాం. అటువంటి సమయంలో కూడా ప్రభు మనల్ని తప్పించి, విడిపించి, రక్షించి తన అరచేతిలో నేను భద్రపరుచుకునే దేవుడు. అయితే ఇలా నేను దేవుడు తప్పించాలంటే, విడిపించాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే నీతిగా, యథార్థవంతునిగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా దేవుని ఎదుట జీవించాలి, ప్రార్థించాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. శ్రమలు, శోధనలు వచ్చినా వాటిలోనూ పోరాటం చేసి క్రీస్తు వలె నీవు మారాలి. అప్పుడు ప్రభు నిశ్చయంగా నేను తప్పిస్తాడు, విడిపిస్తాడు. చూడండి, యోబు కూడా మహాశ్రమలు, మహాశోధనలలో పడిపోయి ఒంటరిగా మిగిలిపోయి శరీరమందు కురుపులతో, రోగముతో పడి ఉన్నప్పుడు దేవుని ఏమాత్రము దూషించక, దేవుని ఏమాత్రము సనగక, దేవునిపైనే ఆధారపడి దేవుణ్ణే నమ్ముకున్నాడు. కాబట్టి దేవుడు అతనికి కలిగిన శ్రమలన్నిటి నుండి విడిపించి, శ్రమలన్నిటి, ఆపదలన్నిటిని తప్పించి కాపాడి చివరిగా దేవుడు మరలా యోబుకు 2 ఆశీర్వాదాలు, దీవెనలు ఇచ్చాడు. ఈ దేవుడు నీకు కృపను ఇచ్చునుగాక.